పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. పార్టీని అందరికీ అధినాయకత్వం, చంద్రబాబు సేనాధిపతి, మనమంతా ఆయన సైనికులం. రాష్ట్రంలో ఇవే విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నామో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. ఇంతేకాదు యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులు వేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. చేయాల్సి ఉంది. అన్నీ మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల వాళ్ళు ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక పెన్షనే ఉదాహరణ. అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ 2014లో 200 రూపాయలు. చాలని 200 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ని మనం 2,000 రూపాయలు చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. 4,000 రూపాయలు ఈరోజు మనం చేసాం. చెప్పాలి, మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతేకాదు మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా.
జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా, పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది యువగలం. యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ క్లస్టర్, బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఈరోజు బాబు గారు P4 అంటున్నారు. బంగారు కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలి, మార్గదర్శులు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి రావాలి, తీసుకురావాలి. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే చెప్తున్నారు. దానికి ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు. దాంతోపాటు సామాజిక న్యాయం. అన్ని పదవుల్లో దయచేసి ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బూత్ కానివ్వండి,